అట్రాక్టివ్ బ్రోచర్ బ్లాక్ టాప్ రోడ్స్ అనేసి మీకు ఎలా అంటే ఇప్పుడే నా భూతో నా భవిష్యత్తు, ఇక్కడ కొనకపోతే నీ భవిష్యత్తులో శూన్యం అన్నట్టుగా ఆ బ్రౌచర్ ఉంటుంది. ఆ బ్రౌచర్ని బేస్ చేసుకునేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే మన జీవితం అంధకారంగా మారుతుంది అన్నట్టుగా మీరు ఫీల్ అవుతారు. అండ్ ఎలా అంటే ఈ పార్కు, గార్డెన్ ఇవన్నీ చూసేసరికి వావ్ ఇదేరా ప్రపంచం అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. సో ప్రపంచాన్ని రియల్గా చూడండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు ఒక చెట్టు పెరగాలంటే మినిమం 10 నుంచి ఈ సైజులో పెరగాలంటే 10 నుంచి 12 ఏళ్ళు పట్టుద్ది. సో ఆర్టిఫిషియల్ ప్లాంటేషన్, ఆర్టిఫిషియల్ డెవలప్మెంట్ని బేస్ చేసుకునేసి, అంటే ఇవాళ ఇది ఆర్టిఫిషియలే ఉండొచ్చు కానీ ఒక 10 ఏళ్ళ తర్వాత ఇది డెవలప్మెంట్ కావచ్చు. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేది 10 ఏళ్ళ తర్వాత వచ్చే రేటు ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో మీరు ఆలోచించండి. సో రీజనల్ రింగ్ రోడ్ ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు, రీజనల్ రింగ్ రోడ్ ఇంకా రాలేదు, అది ఎక్కడి నుంచి వస్తున్నది కూడా ఇంకా క్లారిటీ లేదు. సో ఇది నా వ్యక్తిగత అభిప్రాయంగా మీకు చెప్తున్నటువంటి విషయం అంతే తప్ప మీరు ఒక 10 ఏళ్ళకి దీర్ఘకాలికంగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేస్తే పర్వాలేదు, నో ప్రాబ్లం, 100% రేట్స్ పెరుగుతాయి. కానీ ఒక 5-6 ఇయర్స్ని బేస్ చేసుకునేసి వచ్చే రేటు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు చేసినటువంటి వెంచర్లో వాళ్ళు లాభం పొందుతారు. సో మీరు 1-2 ఇయర్స్ ప్లానింగ్లో చేశారనుకోండి, మీకు రిటర్న్స్ రావు. ఈ విషయాన్ని ఆలోచించుకోమనేసి రియల్ బూమ్, రియల్ ఎస్టేట్ని కాపాడుకోండి. అండ్ మీరు రియలిస్టిక్గా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళే ముందే ఆలోచించి దిగాలి అంతే తప్ప చేసిన తర్వాత అదేమంటారు కదా, సామెత ఉంది, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. సో ఈ ఆకులు పట్టుకునే దానికంటే ముందు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేపోయే ముందు ఆలోచించుకొని దిగండి. రకరకాలుగా చెప్తారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర నుంచి మొదలుకొని లేకపోతే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానివ్వండి, వాళ్ళ పని మిమ్మల్ని నమ్మించి మీతో కొనిపించడం, మీతో ఇన్వెస్ట్మెంట్ చేయించడం వాళ్ళ పని. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఆలోచించండి అంతే తప్ప వీళ్ళే తప్పు కాదు. ఇన్వెస్ట్మెంట్ చేయబోయే ముందు, ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అన్ని విధాలుగా ఇది కరెక్ట్గా ఉందా లేదా అని ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. కష్టపడి రూపాయి సంపాదించిన వస్తువు కానివ్వండి, రూపాయి సంపాదించిన పైసలు కానివ్వండి, అవి ఊరికే రావు. సో భవిష్యత్తు దృష్టిలో మీరు భూమిపై ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో భూమి రేటు పెరుగుతుంది. కానీ ఇది 5 ఏళ్ళకు పెరుగుతుందా 10 ఏళ్ళకు పెరుగుతుందా అనేసి అనాలిసిస్ చేసుకొనేసి భూమిపై ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడమే ఈరోజు కార్యక్రమం. నమస్తే, మీతో కాసేపు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భరత్. మనం గత కొద్ది రోజులుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి ఒక వీడియో చేశాము. దాని తాలూకు వాస్తవంగా రియల్ ఎస్టేట్ పరిస్థితి, రియల్ బూమ్ అండ్ రియాలిటీకి తగ్గట్టు రేట్స్ గురించి మాట్లాడడం దాంట్లో. సో ముఖ్యంగా ఏంటంటే మనం ప్రస్తుతం రీజనల్ రింగ్ రోడ్ అనేసి దాదాపు ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక వెంచర్ చేశారు ఇక్కడ. సో ఈ వెంచర్లో ముఖ్యంగా ఏంటంటే డెవలప్మెంట్స్ని బేస్ చేసుకునేసి ఇక్కడ ఇండ్లు అయిపోతున్నాయి, గేటెడ్ కమ్యూనిటీ అవుతుంది అనేసి మ్యాక్సిమం అంతా కూడా ఆర్టిఫిషియల్ డెవలప్మెంట్ త్రూ చేసినటువంటి వెంచర్. సో ఇమ్మీడియట్గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు చాలా మట్టుకున్నారు అనమాట. సో దాంట్లో భాగంగా నాకు తెలిసిన ఒక మిత్రుడు, తను యుఎస్లో ఉంటాడు, ఈ వెంచర్ యొక్క విజువల్స్ అంటే వీడియో విజువల్స్ చూసేసి బాగుంటుంది అనే దానిపైన ఇలా ఒక మోడల్ హౌస్, ప్రతి వెంచర్లో ఒక మోడల్ హౌస్ కట్టిస్తారు. ఆ మోడల్ హౌస్ ఇవన్నీ చూసేసరికి మనకి ఇవన్నీ ఆర్టిఫిషియల్గా దొరుకుతాయండి. మనకి ప్లే గ్రౌండ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ సెటప్. అంటే నేను చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్ వాల్యూస్కి రియల్ టైం రేట్లకి తగ్గట్టుగా ఉండాలి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఆర్టిఫిషియల్ డెవలప్మెంట్ని బేస్ చేసుకునేసి ఒక 5-6 ఏళ్ళ తర్వాత వచ్చే రేటు వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీని బేస్ చేసుకునేసి ఆ యొక్క విజువలైజేషన్ యొక్క పిక్చరైజేషన్ చూపించి రియల్ భూమిని 5-6 ఏళ్ళ తర్వాత వచ్చే రేట్ని ఇప్పుడే కావాలన్నట్టుగా చూపించేసి ఇది నిజము అని చెప్పేసి అమ్మేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ రియల్ ఎస్టేట్ ఓనర్ దగ్గరికి వెళ్ళినా కానీ కూడా అంతా అయిపోయింది, మొత్తం వెంచర్ అంతా సేల్ అయిపోయింది. సో తీసుకున్న వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయకపోతే మేమేం చేయాలి అనే దానిపైన మాట్లాడుతున్నాం.
అతని తప్పేం లేదు, అతను చేసింది వ్యాపారం. సో తన వ్యాపారం చేసేసి పక్క జరిగిపోయాడు, అతను ఇంకో వెంచర్లోకి వెళ్ళిపోయాడు. సో కొన్న వాళ్ళ పరిస్థితి మటుకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉంది. సో దీన్ని ఏమని బ్లేమ్ చేస్తారు? ఫస్ట్ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తారు. దాని తర్వాత హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మేము ముంచిపోయాము అన్నట్టు మాట్లాడతారు. సో ఇది ఎంత మటుకు నిజము? మీరు కొనబోయే ముందు మా పరిసరాలు ఎలా ఉన్నాయి, మేము ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఈ రేటు ఇవాళటి రేటా లేకపోతే 10 ఏళ్ళ రేటా అని ఆలోచించుకోవాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి నేను మాట్లాడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ముచ్చర్లలో ఒక వ్యక్తి నన్ను రియల్ ఎస్టేట్ వ్యాపారం నీకు ఎలా ఎస్టేట్ వ్యాపారం అనేది ఏంటంటే రియాలిటీకి తగ్గట్టుగా ఉంటే దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనకు ఈ ఆర్టిఫిషియల్ డెవలప్మెంట్ని చూపించి వాళ్ళు వ్యాపారంలో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు సరే దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే పర్వాలేదు, కానీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు నాకు సంవత్సరానికో 2 సంవత్సరాలకో రిటర్న్ రావాలనుకుంటే మోసపోతారు అని చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు చేసేది వ్యాపారం, వాళ్ళ పరంగా వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. మీరు చేసేది ఇన్వెస్ట్మెంట్, అన్నీ ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంతే తప్ప. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఇంకా రాలేదు, కానీ రీజనల్ రింగ్ రోడ్ పేరు పైన ఈ వ్యాపారం అనేది సాగుతుంది. కాబట్టి ప్రభుత్వాలని నిందించడము లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను నిందించడము కరెక్ట్ కాదు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీరు ఆలోచించుకునేసి నేను ఇన్వెస్ట్మెంట్ చేసేది కరెక్టా కాదా అని తెలుసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తున్నాను. అంతే తప్ప ఇలా ఆర్టిఫిషియల్ డెవలప్మెంట్ని చూసి మోసపోకండి అని చెబుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కాపాడదాం. రియల్ భూమికి సంబంధించి నిలబడదాం. రియల్గా మన భూమి వాల్యూ ఎప్పటికైనా పెరుగుతుంది కానీ తరగదు అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ భరత్, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు చేసినటువంటి వెంచర్ల నుంచి మాట్లాడుతున్నాను.